వెల్కమ్ టు పూరాలుక్. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి సీఎం రేవంత్ రెడ్డి సవాలు ప్రతి సవాళ్ల నడుమ ఎట్టకేలకు హైదరాబాద్ మెట్రో రైల్ ఫేజ్ 2 అనుమతులు ఫేజ్ 1 లోన్ క్లియరెన్స్ సమస్య కొలిక్కి వచ్చినట్టే కనిపిస్తోంది. సీఎం రేవంత్ రెడ్డి లేఖపై స్పందించిన కిషన్ రెడ్డి చొరవ తీసుకోవడంతో ఈ సమస్య పరిష్కారం దిశగా అడుగులు పడ్డాయి. ఢిల్లీలో రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ తో కిషన్ రెడ్డి రేవంత్ రెడ్డి జరిపిన చర్చలు సానుకూల దిశలో సాగినట్టు తెలుస్తోంది. రాష్ట్ర అభివృద్ధి, మెట్రో విస్తీర్ణ అంశాలే ఎజెండాగా సుదీర్ఘంగా ఈ భేటీ జరిగినట్టు సమావేశం తర్వాత సీఎం రేవంత్ రెడ్డి స్వయంగా వెల్లడించారు. ప్రధానంగా మెట్రో ప్రాజెక్టు కోసం ఇండియన్ రైల్వే ఫైనాన్స్ కార్పొరేషన్ నుంచి నిధుల సమీకరణపై కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్ తో సీఎం చర్చించారు. ఈ లోన్ విషయంలో ప్రభుత్వ ఆలోచనను స్పష్టంగా కేంద్ర మంత్రి ముందుంచారు. మెట్రో నిర్వహణతో పాటు నిధుల్ని తిరిగి చెల్లించే విషయంలో రాష్ట్ర ప్రభుత్వం ఆలోచనను వివరించినట్టు తెలిసింది. ఇందులో భాగంగా మెట్రో ఫేజ్ 1 కు ఐఆర్ఎఫ్సి లోన్ క్లియరెన్స్ తో పాటు ఫేజ్ 2 కు సంబంధించిన కేంద్ర భాగస్వామ్యం విషయంలోనూ కేంద్ర మంత్రి సానుకూలం వ్యక్తం చేసినట్టే సమాచారం. అయితే నేడు కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ మంత్రి మనోహర్ లాల్ ఖట్టర్ తో భేటీ తర్వాత అధికారిక ప్రకటన ఉంటుందని సీఎంఓ వర్గాల ద్వారా తెలుస్తోంది. మెట్రో విషయంలో కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్ తో చర్చలకు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి చొరవ చూపి మధ్యవర్తిత్వం చేశారు. హైదరాబాద్ మెట్రో రైలు మొదటి దశ స్వాధీనం కోసం రాష్ట్రానికి రావాల్సిన రుణాన్ని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అడ్డుకున్నారని, ఐఆర్ఎఫ్సి ఖాతాలో జమైన 13,600 కోట్లను రాష్ట్ర ప్రభుత్వానికి ఇవ్వకుండా ఆపేయించారని గత వారం సీఎం రేవంత్ రెడ్డి తీవ్ర ఆరోపణలు చేసిన సంగతి తెలిసిందే. ఇందుకు బదిలిస్తూ ప్రాజెక్టులను ఆపే సంస్కృతి బీజేపీకి లేదని, కేంద్ర మంత్రులతో భేటీకి తాను కూడా వస్తానని కిషన్ రెడ్డి ప్రతిస్పందించారు. ఈ భేటీ కోసం ప్రాజెక్టుకు సంబంధించిన అన్ని ఒప్పంద పత్రాలు, అనుబంధ డాక్యుమెంట్లు, వాస్తవ రికార్డులను తనతో పాటు ఢిల్లీకి తీసుకెళ్తున్నట్టు సీఎం స్పష్టం చేశారు. దాదాపు 2.5 గంటల పాటు సాగిన ఈ భేటీలో మెట్రో ఫేజ్ 2 కి సంబంధించిన అంశాలను కేంద్ర మంత్రులకు సీఎం రేవంత్ రెడ్డి వివరించారు. విశ్వసనీయ సమాచారం ప్రకారం తెలంగాణ అభివృద్ధిలో మెట్రో విస్తీర్ణ ఆవశ్యకత, అవసరాన్ని నొక్కి చెప్పారు. ఈ దశలో ప్రభుత్వంపై పడే ఆర్థిక ఒత్తిడిని తట్టుకుని ప్రజల రవాణా సౌకర్యాలతో పాటు కల్పించాల్సిన మౌలిక వసతులను తెలియజేశారు. ఇందుకు సంబంధించిన పలు డాక్యుమెంట్లు, ప్రయాణికుల అవసరాలు, కేంద్ర ప్రభుత్వ సహకారంతో పాటు ఇతర అంశాలను కేంద్ర మంత్రులు అశ్విని వైష్ణవ్, కిషన్ రెడ్డి ముందుంచారు. హైదరాబాద్ మెట్రో రైల్ మొదటి దశ స్వాధీనం కోసం రావాల్సిన ఐఆర్ఎఫ్సి రుణంపై సుదీర్ఘంగా చర్చించారు. మెట్రో మొదటి దశ స్వాధీనం కోసం ఎల్ఎన్టీ తమ ప్రభుత్వ ఒప్పందంతో పాటు భవిష్యత్తులో మెట్రో విస్తీర్ణపై తమ ప్రభుత్వం ప్రణాళికలను వివరించారు. మెట్రో రుణం సొమ్మును బదలాయించాలంటూ హైదరాబాద్ మెట్రో రైల్ లిమిటెడ్ ఐఆర్ఎఫ్సికి 2 సార్లు ఇన్వాయిస్ నోటీసులు పంపిన విషయాన్ని గుర్తు చేశారు. ఈ నెల 12న మొదటి ఇన్వాయిస్ పంపగా 15వ తేదీతో గడువు ముగియడంతో 16న మరోసారి ఇన్వాయిస్ పంపిందని పేర్కొన్నారు. జపాన్ సంస్థ నుంచి ఐఆర్ఎఫ్సికి బదిలీ అయినప్పటికీ తమ రుణం ఇవ్వడంపై ఇంకా స్పందించట్లేదని సీఎం పేర్కొన్నారు. ఇవి ఇప్పటివరకు అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి పూరాలుక్.